ఈ వీడియోలో భవిష్యత్తు కాలాన్ని ఎలా ఇంగ్లీష్ వాక్యాల్లో రాయాలో ఈ వీడియోలో ఇస్తున్నాము. విద్యార్థులు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా 3 ఉదాహరణలు ఇచ్చాము. మీరు ఎన్నైనా కానీ ఆ మోడల్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము రేపు వాలీబాల్ ఆట ఆడుతాము. భవిష్యత్ కాలం అంటే రాబోయే రోజు అని అర్థం. అంటే ఇప్పుడు జరగలేదు ఆ పని, జరుగుతుంది అని అర్థంలో చెప్తామన్నమాట. మేము రేపు వాలీబాల్ ఆట ఆడుతాం. మేము అంటే ఇంగ్లీష్లో వి అంటాం, దాన్ని కర్త సబ్జెక్ట్ అంటాం. వి విల్ ప్లే, ఆడుతామంటే ప్లే ఆట ఆడటం, అది వెర్బు V1 అంటాం. ఏదైనా ఒక వెర్బ్కి మొదట విల్ లేదా షల్ అని కనుక రాస్తే వాటిని యాక్సిలరీ వెర్బ్స్ అంటాం, హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. అది ఫ్యూచర్ టెన్స్గా మారిపోద్ది. వీ విల్ ప్లే వాలీబాల్ టుమారో. ఎప్పుడు ఆడతాం? రేపు. రేపు అంటే టుమారో ఇంగ్లీష్లో. వీ విల్ ప్లే వాలీబాల్ టుమారో. రెండవ వాక్యం, నేను అంటే ఐ అంటే నేను. రేపు సినిమాకి పోతాను, ఐ షల్ గో. జనరల్గా షల్ అనేది ఐ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు షల్ రాస్తాం. ఐ షల్ గో టు సినిమా టుమారో. నేను రేపు సినిమాకు వెళతాను, పోతాను. మూడవ వాక్యం, ఆమె రేపు కావలి బట్టలు కొనడానికి వెళుతుంది. ఆమె అంటే షీ. వీటిని సబ్జెక్ట్స్ అంటాం వాక్యాల్లో. షీ విల్ గో టు కావలి టుమారో టు బై న్యూ క్లోత్స్. న్యూ అంటే కొత్తది, కొత్త బట్టలు కొనడానికి కావలి వెళుతుంది. విల్ గో, ఇక్కడ విల్ ప్లస్ గో. గో అనేది బేస్ వెర్బ్ V1. విల్ ప్లస్ గో. షీ విల్ గో టు కావలి టుమారో టు బై న్యూ క్లోత్స్. 4, వారు రేపు యాత్రకు బయలుదేరుతారు. దే విల్ సెట్ అవుట్ టూర్ ఆన్ April 3rd. సెట్ అవుట్ టూర్. సెట్ అవుట్ అంటే ప్రయాణం కావడం, అంటే బయలుదేరడం, స్టార్ట్ అని. దే విల్ సెట్ అవుట్ ఆ జర్నీ అంటారు. దే సెట్ అవుట్ టూర్ ప్రోగ్రామ్ ఆన్ April 3rd. ఆన్ ద April 3rd. ఏప్రిల్ 3వ తేదీ నుండి వారు యాత్రకు బయలుదేరి వెళతారు. సో ఈ విధంగా ఈ విల్ లేదా షల్ ప్లస్ బేస్ వెర్బ్ V1 తోటి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1తో 16 వాక్యాలు రాసినట్లయితే అవి భవిష్యత్ కాలంలోకి మారిపోతాయి. ఇక్కడ V1లు అంటే బేస్ వెర్బ్లు చాలా ఉంటాయి. విల్ కాల్ పిలుస్తాను, విల్ గో వెళతాను, విల్ ఈట్ తింటాను అనే మీనింగ్లో వస్తుంది. అయితే ఇక్కడ షీ కానీ దే ఇక్కడ చూడండి, దే విల్ సెట్ అవుట్. దే విల్ సెట్ అవుట్, వారు. ఇక్కడ సింగ్యులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా వారు అంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ అంటే బహువచనం అయినప్పటికీ విల్స్ అని రాయకూడదు. షీ ఒకటి కాబట్టి విల్ అన్నాము, దే ఎక్కువ కాబట్టి దే విల్స్ అని అవసరం లేదు. దే విల్ అంటే సరిపోతుంది. కాబట్టి ఈ వాక్యాల్ని భవిష్యత్ కాలంలో విద్యార్థులు రాసి ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతిరోజు ఒక వీడియో ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక వీడియో డైలీ ఇస్తుంటాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.